వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ మినీ లాగండి. బయట పని అయితే చేసుకుంటూ వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్లకు అయితే చపాతీ చేస్తున్నా. చపాతీ అయితే ఎప్పుడు చేసినా రౌండ్గా అయితే రాదండి. ఇండియా మ్యాప్ అమీబా టైప్ వస్తుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఇవైతే అవి అలా వస్తాయని ఆ షేపులో వస్తాయండి. ఎప్పుడు చేసినా రౌండ్గా అయితే రావు. ఈ చపాతీ అయితే స్టవ్ మీద అయితే పెనం పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత చపాతీ వేసి అటువైపు ఇటువైపు ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. కాల్చుకోవాలి. మా పిల్లలైతే ఇంకా లేవలేదండి. చపాతీలోకి కాంబినేషన్ అయితే పప్పు ఉందండి. పప్పు అయితే తాలింపు వేస్తున్నా. కళాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లిపాయలు దంచినవి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనియాలి. ఫ్రై అయిన తర్వాత పప్పులు అయితే వేసుకొని కలిపినండి. తాలింపు అయితే అయిపోయింది. మా పాపకైతే లంచ్ బాక్స్ పెడుతున్నానండి. ఆమె అయితే కారం తినదండి. ఆమెకైతే మళ్ళీ సపరేట్గా ఉండాలి చప్పగా. పప్పు అయితే చప్పగానే కారం వేసుకుని ముందే తీసినానండి. చపాతి వైట్ రైస్ అయితే పెట్టినా. బ్యాగ్ అయితే ప్యాక్ చేసినానండి. మా పాప అయితే స్కూల్కి కూడా రెడీ అయిపోయింది. వాళ్ళిద్దరికైతే చపాతి పప్పు అయితే పెట్టేసిన. వాళ్ళు తింటున్నారు. మా చిన్న పాప కూడా పెద్ద పాపతోటే తింటుంది. వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు వాళ్ళు. పాప అయితే స్కూల్ వ్యాన్ వస్తుందని వెళ్తుంది. బాయ్ చెప్పుకుంటూ చాయ్ అయితే పెట్టినండి. మరిగిపోయినాయి. మా తాతకైతే పోసి ఇచ్చిన, తాగుతున్నాడు. బట్టలు అయితే నానబెట్టాలండి. బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. మార్నింగ్ గిన్నెలు అయితే ఎన్నో ఉంటాయండి. బట్టలు చేతులతో ఉతకాలి. చాలా పనులు ఉన్నాయండి. పాలు అయితే తెచ్చిండు మా తాత. స్టవ్ మీద పెట్టి వేడైతే చేసిన. ఇక పని అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయితే తింటున్నానండి. చపాతీ తిన్న తర్వాత చాయ్ అయితే తాగుతున్నానండి. అన్ని పనులు పూర్తయిన తర్వాతే నేను